కనిపించని నాలుగో సింహం చూడగానే సెల్యూట్ చేయాలనిపించే కటౌట్ భరోసాకు నిదర్శనం ప్రజలకు ఆత్మీయ నేస్తం ఇలా చెప్పుకోవడానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎంత బాగుంటుందో కదూ ఇదంతా ఒకవైపు మరి రెండో వైపు ఏం జరుగుతోంది కాకి వనంలో కామ పిశాచులు ఒకరా ఇద్దరా ఇప్పుడు ఆ కోవలో మరొకరు కాళేశ్వరం ఎత్తిపోతల సంగతి ఎలా ఉన్నా సదరు కాకి కామకీల కథలు మత్తడి దుంకుతున్నాయి నిజమా నిందా డ్యూటీ కోస్టో తెలుద్ది ఇప్పుడు మాత్రం మార్గా సదరు కాకిపై డిస్మిస్ వేటు పడింది గీత దాటితే తాట తీస్తాడంతే అట్లుంటుంది మరి తెలంగాణలో పోలీస్ ఈ పదంలోనే ఒక పవర్ ఉంటుంది ఇక సిన్సియర్ ఖాకి సీన్ లోకి ఎంటర్ అయితే ఈ లెవెలే వేరప్ప అట్లాంటి కటౌట్లను చూస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ పై జనం గుండెల్లో అభిమానం ఉప్పొంగుతోంది కానీ చొక్కా కాలర్ సేమ్ ఉన్నంత మాత్రాన అందరు పోలీసులు ఒక్కలా ఉండరు కదా ఖాకీ వనంలో గంజాయి మొక్కలు కూడా ఉంటాయి ఇలా ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడాల్సిన పోలీస్ అయి ఉండి కామాతురాణం నా భయం నా లజ్జ బరి తెగించే బలుపుగాళ్లు ఖాకీ వనానికి మరకల్లా మారుతున్నారు రీల్ పై ఖాకీ విలనిజం అట్లుంటది మరి రియల్ గా కూడా కామ ఖాకీలకు కొదవలేదు గతంలో ఎందరో భూతానుభవులు ఓ కోవలో మరో ముఖ చిత్రం ఎస్ఐ భవానీ సేన్ ఎత్తిపోతల సంగతేమో కానీ కాళేశ్వరంలో భవానీ సేన్ కామకథలు పోటెత్తుతున్నాయి కనిపించే ఆ మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమే పోలీస్ అనేది నానుడి కానీ ఇలాంటి కీచకుల వల్ల క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖపై చెరగని మచ్చ పడుతుంది కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ కథే వేరు తన వీక్నెస్ ను ఖాకీ ముసుగులో కవర్ చేసుకోవాలనుకోవడం ఫ్రెండ్లీ పోలీసింగ్ ను పక్కన పెట్టి లైంగిక దాడులకు పాల్పడడం అరిస్తే కలుస్తా అడ్డుకుంటే కాల్చేస్తా అనే లెవెల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అదేదో అంటారే ఖాకీ అయ్యుండి చిత్తకార్తె డాష్ డాష్ లా మొరగడం ఇట్లాంటి నీచ్ కమీనే నిర్వాకాలెన్నో ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఖాకీలకు కన్నింగ్ మార్క్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోనే హాట్ టాపిక్ గా మారింది వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న ఈ జిల్లా పోలీసులు క్రమశిక్షణకు మారుపేరైన కాకి డ్రెస్పై చెరగని మచ్చ పడేలా చేస్తున్నారు తాజాగా భవానీ సేన్ వ్యవహారం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది సబార్డినేట్స్ కు రోల్ మోడల్ గా ఉండాల్సిన కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ విలనీ మార్క్ తో పేట్రెగిపోయాడు లైంగిక వేధింపులకు పాల్పడమే కాకుండా తన మాట వినకుంటే చంపేస్తానంటూ సినీ విలన్ల రివాల్వర్ తో బెదిరించాడని బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఇదే కాదు గతంలో భవానీ సేన్ పై ఇలాంటి ఆరోపణలు వెల్లువెత్తాయి స్పందించిన అధికారులు భవానీ సేన్ వ్యవహారంపై విచారణ చేపట్టారు వెపన్ చూయించి తన పట్ల లైంగిక వేధింపులకు పాల్పడాలని చెప్పి ఆ మహిళా హెడ్ కానిస్టేబుల్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కూడా వెంటనే స్పందించి విచారణ అధికారులను నియమించారు ఆ విచారణ అధికారులు ప్రాథమికంగా ఆయన సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్న అనంతరం అక్కడి నుండి వాళ్ళంతా కాళేశ్వరం పోలీస్ స్టేషన్కి చేరుకొని విచారణ ప్రారంభించారు కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి మిగిలిన మహిళా పోలీస్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బందిని కూడా విచారించారు ఎస్ఐ ప్రవర్తన పైన కూడా క్షేత్రస్థాయిలో వారు పూర్తి వివరాలు తెలుసుకున్నారు ఈ క్రమంలోనే గతంలో ఆయన ఆసిఫాబాద్ జిల్లాలో రెబెనా పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు కూడా ఇదే విధమైనటువంటి లైంగిక వేధింపుల నేపథ్యంలో అక్కడ కూడా ఆయన పైన వేటు పడింది కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అతన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రాథమికంగా ఆయన పైన ఆరోపణలు ఒక మహిళా అధికారి నేరుగా వచ్చి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం కావచ్చు ఆమె కూడా బహిరంగంగా వచ్చి ఆ ఉన్నతాధికారులకు విషయం తెలియపరిచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా వ్యవహరించింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇమీడియట్గా ఆయనని సర్వీస్ రిమూవ్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆర్టికల్ 311 ప్రకారం ఆయన డిస్మిస్ చేశారు ఆయన పైన శాఖాపరమైన చర్యలు కూడా చేపట్టారు అయితే ఈ కామఖాకీ కథ అలా కటకటాలకు చేరింది లైంగిక వేధింపుల కేసులో భవానీ సేన్ కు కోర్టు రిమాండ్ విధించింది నేరాల నియంత్రణపై ఒకవైపు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంటే మరోవైపు కంచే చేనును మేసిన విధంగా కాకీలో ఇలాంటి లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం అనేక విమర్శలకు దారితీస్తుంది ఏకంగా పోలీస్ అధికారి హెడ్ కానిస్టేబుల్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయనపై ప్రభుత్వం డిస్మిస్ వేటు వేసింది సో ఇందులో నిజముందా లేక అంతా కట్టుకథ అనేది విచారణలో తేలాల్సిన అవసరం ఉంది చట్టం తన పని తాను చేసుకుపోయింది ఇక న్యాయస్థానం ఎలాంటి తీర్పు చెబుతుందో వేచి చూడాలి కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్ టీవీ 9 వరంగల్.